మనోడైతే తీసుకొని వస్తున్నాడు. ఏంటో చూసారా? చికెన్ కర్రీ. నా ఆకు తింటావా? ఆకు మా టాయిలెట్లో ఆకు నువ్వు తింటావులే. తింటా, నీ టాయిలెట్లో ఆకే తింటా. హలో అండ్ నమస్తే. ఈరోజు మేము తాయిపేలో ఉన్న సిమెండింగ్ స్ట్రీట్లో ఒక స్పెషల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది తాయిపేలోనే మోస్ట్ పాపులర్ షాపింగ్ స్ట్రీట్ అవడమే కాకుండా దీన్ని సిమెండింగ్ వాకింగ్ స్ట్రీట్ అని కూడా అంటారు. మేము ఇక్కడ ఒక వింతగా ఉండే రెస్టారెంట్ అయితే ట్రై చేయబోతున్నాం. మనతో ఒక స్పెషల్ పర్సన్ అయితే ఉన్నారు, అదే రంజిత్ ఆన్ వీల్స్. రంజిత్ అన్న, ఆ రెస్టారెంట్ గురించి అన్నని అడుగుదాం. వీళ్ళేమో మోడర్న్ టాయిలెట్స్ అంటున్నారు, ఆ రెస్టారెంట్ టాయిలెట్స్ లా ఉంటాయంట. ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రం నాకైతే చాలా ఆక్వర్డ్ గా ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడ పోయి తినడం అంటే మాత్రం అసలు ఎట్లుంటుందో కూడా నాకు అసలుకి ఆలోచించుకుంటేనే ఎట్లా ఉంది. అసలు ఒకసారి పోదాం, పోయి చూద్దాం మనం కూడా ఎట్లుంటుందో. సిమెండింగ్కి రావాలంటే మాలాగా మెట్రో తీసుకుంటే కనుక సిమెంట్ స్టేషన్లో దిగి ఎగ్జిట్ 6 నుండి అయితే బయటకు రావాలి. అసలు ఈవినింగ్ 7 అయినా ఏందో లేదో తెలియదు కానీ జనాలు చూసారా ఎంత మంది ఉన్నారు. అండ్ ఈ రెయిన్బో కలర్స్ లో తాయిపే అని కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలో ఉన్న మోస్ట్ పాపులర్ ఫోటో స్పాట్ అయితే ఇదే. మెట్రో స్టేషన్ నుండి ఆ రెస్టారెంట్ కి వెళ్ళాలంటే కనీసం ఒక 5 to 7 minutes వాక్ చేయాలి. జపాన్ వాళ్ళు తైవాన్ ని రూల్ చేసేటప్పుడు ఈ ఏరియాని షిమెన్చో అని పిలిచేవాళ్ళంట. అంటే ఈ ప్లేస్ అప్పటి నుండి ఉంది. ఇప్పటికీ ఈ ప్లేస్ ఎంత పాపులర్ అంటే 1 month లో కనీసం ఒక 30 లక్షల మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారు. ఈ స్ట్రీట్ లో ఉన్న షాప్స్ విషయానికి వస్తే బట్టలు, షూస్, యాక్సెసరీస్, గోల్డ్, స్ట్రీట్ ఫుడ్ అమ్మే షాప్స్ ఉండడమే కాకుండా టూరిస్ట్ అందరూ తప్పకుండా వచ్చే ప్లేస్ కాబట్టి తైవాన్ సావెనీర్స్ కూడా దొరుకుతాయి. మీరు ఏం షాపింగ్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ దొరికినంత ఫ్యాషనబుల్ గా, వెరైటీగా అండ్ వింతగా ఉండే వస్తువులు ఇంకెక్కడా దొరకవు. మేము వాక్ చేస్తుంటే ఒక చిన్న గల్లీలో మాకైతే చెప్పులు కుట్టే వాళ్ళు కనిపించారు. ఇదే ఫస్ట్ టైం మేము తైవాన్ లో చెప్పులు కుట్టే వాళ్ళని చూడడం. తైవాన్ ఎస్పెషల్లీ తైచోంగ్ వల్ల ఎంత రిచ్ ఉంటారంటే ఏదైనా వస్తువు పాడైతే పడేసి కొత్తది కొనుక్కుంటారు, కానీ రిపేర్ చేయించుకోవడం మాత్రం ఎప్పుడు చూడలేదు. ఈవెన్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది ఇలా కాబ్లర్స్ ని చూడగానే మాకైతే చాలా షాకింగ్ గా ఉంది. అలా కొంచెం ముందుకు వచ్చాక రోడ్ క్రాస్ చేయడానికి సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఇంత అద్భుతమైన సన్సెట్ అయితే సడన్ గా కనిపించింది. ఎంత బాగుందో కదా వ్యూ. అసలు సిటీ సెంటర్లో బిల్డింగ్స్ మధ్యలో ఇంత అద్భుతమైన సన్సెట్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి. ర్యాండమ్ గా కనిపించినా కానీ ఈ వ్యూని కొన్ని సెకండ్స్ అలా ఆస్వాదించి అప్పుడు వెళ్ళాలనిపించింది. ఫైనల్ గా ఈ మోడర్న్ టాయిలెట్ రెస్టారెంట్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ టీ టాప్ అనే షాప్ పైన ఉన్నదే మోడర్న్ టాయిలెట్. ఈ రెస్టారెంట్ లోగో ఏంటో గెస్ చేసేయని చూద్దాం. అదే టాయిలెట్ కమ్మోడ్. రెస్టారెంట్ కి ఎంటర్ అయ్యే ముందే మనకైతే ఈ కమ్మోడ్, దానిపైన ఇలా షిట్ అయితే కనిపిస్తుంది. ఇది చూసాక మీ రియాక్షన్ ఏందన్నా? ఈ ఘోరం నేను చూడలేను తల్లి, నీకో దండం, నీ తిండికో దండం. వాడు చూస్తేనే ఎట్లా వాంతి వచ్చినట్టున్నది, ఇంత ఆక్వర్డ్గా ఉన్నది. దీంట్లో తీసుకుపోయి తినమంటే అసలు నేను తింటానా? అసలు చూస్తేనే ఎట్లా ఉన్నది. నేను మాత్రం రాను తల్లి, నేను పోతాను, నువ్వే పోయి తిను. రెస్టారెంట్లోకి అడుగు పెట్టగానే మనకి ఇలా వింత వింతగా ఉన్న పిక్చర్స్తో అండ్ అన్ని లాంగ్వేజెస్లో టాయిలెట్ నేమ్స్తో వెల్కమ్ అయితే చెప్పారు. మన టేబుల్ అయితే వీళ్ళు చూపించేస్తున్నారు. ఫస్ట్ ఎంటర్ అవగానే మనకి యూరినల్ అయితే కనిపిస్తుంది. అది కాకుండా టేబుల్ చూసారంటే ఫుల్ షాక్ అయిపోతారు. చూడండి, ప్రతి టేబుల్లో ఒక 2 sinks అయితే ఉన్నాయి. ఆ సింక్లో ఇదో ఇలా పూప్ అయితే వేసి ఉంది. అండ్ మన టాయిలెట్స్లో ఉండే కమ్మోడ్ పైన స్పాంజ్ వేసి ఇలా సీట్ లాగా రెడీ చేశారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇవి చూడండి, ఇవి చూస్తూ ఏం తింటామంటారు? మన రంజిత్ అన్న మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారు. ఫస్ట్ అయితే హ్యాండ్స్ వాష్ చేసుకుని అప్పుడు తిందాం అనుకున్నారు. ఈ బుడ్డోడు చూసారా ఏం చేస్తున్నాడో. ఇన్ని దేశాలు తిరిగి వింత వింత ఫుడ్ తినుండొచ్చు, కానీ ఇలాంటి వాటర్తో మాత్రం ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసి ఉండకపోవచ్చు కదన్నా. ఈ టేబుల్స్ చూసి అన్న అయితే ఫుల్గా షాక్ అయ్యండి. అసలు మాట్లాడుకోవటాలు మనోడైతే తీసుకొని వస్తున్నాడు. ఏంటో చూసారా? చికెన్ కర్రీ. చికెన్ కర్రీ, ఓ టాయిలెట్ సీట్లు. ఎంజాయా? రంజిత్ అన్న ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన ఫుడ్ అయితే వచ్చింది. ఇది కూడా, ఇది మీ కిరీటం అన్నాడు. ఏం చేస్తున్నా అన్న తినాలన్నా దానిలో మొహం పెట్టదు. రంజిత్ అనేమో సీ ఫుడ్ హాట్ పాట్ అయితే ఆర్డర్ చేశారు. మేమేమో చికెన్ కర్రీ చెప్పాం, అదేమో ఏదో ఇలా కమ్మోడ్లో ఇచ్చారు. ఏదో తేడాగా ఉందండి. ఆకు తింటావా? ఆకు మా టాయిలెట్లో ఆకు నువ్వు తింటావులే. తింటా, నీ టాయిలెట్లో ఆకే తింటా.
బాగుందా మా టాయిలెట్ లాక్ టాయిలెట్ తోడికి వెళ్ళి టిష్యూ పేపర్ తీసినట్టున్నది. అసలు ఎదురుగా వ్యూ చూస్తూ ఎలా నోట్లో పెట్టుకోవాలో అర్థం కావట్లేదు నాకైతే. నాకు వాడు ఉత్తమొత్తాన్ని చేయగలుగుకుని ఎట్లా వస్తుందా అనిపిస్తుంది. అదే గుర్తొస్తుంది నాకు. చికెన్ కర్రీ టేస్ట్ అయితే బాగానే ఉంది. మేము ఆర్డర్ చేసిన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మ్యాంగో జ్యూస్. మ్యాంగో జ్యూస్ చూసారా ఎలా అంటే యూరినల్లో ఇచ్చారో, ఆ కలర్ కూడా అట్లానే ఉందండి. టాయిలెట్ సింకులోకి వెళ్ళి ఏమో తాగుతుంది ఎల్లో కలర్ది. ఇంకా నన్ను చూడండి, మరి చాలా బాగుందంట, టేస్టీగా ఉందంట. అన్న మొత్తం హాట్ పాట్ అయితే ఫినిష్ చేస్తాడు ఆల్మోస్ట్. పాట్ వదిలేస్తే చికెన్ కర్రీ అయితే బాగానే ఉంది. ఇది చూడకుండా తినాలి అంతే. మొత్తానికి ఏదోలాగా ఫినిష్ అయితే చేస్తాం. మేము ఆర్డర్ చేసిన లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది. ఇదే చాక్లెట్ ఐస్ క్రీమ్. ఏంటిదమ్మా అది? చాక్లెట్ ఐస్ క్రీమ్. టేస్ట్ బాగుంటుంది. ఈ ఐస్ క్రీమ్ అయితే మనకి తైవాన్ స్టైల్ లాబరేటరీ లాంటి బౌల్లో అయితే ఇచ్చారు. పూపు తింటావా నాయన? అంటే తింటావా? నీ దాన్ని వివరించకండి దాని గురించి. తినేటప్పుడే కళ్ళు మూసుకొని తింటాను అంటే ఇంకా దాని పేర్లు కూడా చెప్తాను మీరు. బాగున్నాయి, చాక్లెట్ ఫ్లేవర్ ఇది. ఇంకేమేమి ఫ్లేవర్లు ఉంటే ఫ్లేవర్లు డిస్క్రైబ్ చేయాలి. ఏం కావాలి నీకు? ఇంకేం ఫ్లేవర్స్ కావాలా? మోడర్న్ టాయిలెట్ అనే రెస్టారెంట్ కి మనం వచ్చామనే గుర్తుగా పెట్టుకోవడానికి ఇక్కడ సాఫ్ట్వేర్స్ కూడా అమ్ముతున్నారు. అవి కూడా టాయిలెట్ థీమ్ లోనే ఉన్నాయి చూడండి. ఇక్కడ కమోడ్స్ అండ్ పూప్ థీమ్ లో ఉన్న ఐటమ్స్ అయితే చాలా కనిపిస్తాయి మనకి. ఒకవేళ మన ఫ్రెండ్స్ ఎవరికైనా ఇవ్వాలంటే ఫుల్ కామెడీగా మస్తు ఉంటది కదా ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే. ఈ గోల్డ్ కమోడ్ చూడండి ఎంత క్యూట్ గా ఎంత బాగుందో. చూడగానే జస్ట్ కీ చైన్ అనుకున్నాం కానీ దీనిలో లైటర్ కూడా ఉంది. ఇది తీస్తే కమ్మడ్, ఇది తీస్తే లైటర్. వావ్ 150 అంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ చూపిస్తా ఇక్కడిది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. ఇది చాక్లెట్ కుకీ అంట. ఎలా ఉందో చూడండి. దీన్ని చేసి కనీసం 2-3 days అయినట్టుంది నిజంగా. చేసి 2-3 days అయినట్టుంది. అన్న ఎట్లా అనిపించింది మోడర్న్ టాయిలెట్? మోడర్న్ టాయిలెట్ చాలా మోడర్న్గా ఉంది. ఫస్ట్ ఇట్లా ఎంట్రీ కాగానే చేతులు కడుక్కుంటప్పుడు వాడు ఒకడు పోసిండు. వాడు పోసిన దాంతో చేయి కడుక్కున్నాము. ఆ తర్వాత పోతే ఆ టాయిలెట్ సీట్లో మీరు చూసిర్రు, అందులో తిండి అసలుకి అది తింటే ఒక రకమైనది కడుపులో దేవేసిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐ లవ్డ్ ఇట్. సో రంజిత్ అన్న అంత మంచిగా రివ్యూ ఇచ్చినందుకైనా తైవాన్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయాలి. ఇది షిమెండింగ్ స్ట్రీట్లో ఉంది. ఒకవేళ తైవాన్ రాలేకపోతే కనుక మీ ఇంట్లోనే ట్రై చేయండి, పర్లేదు. ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఒకవేళ ఛాన్స్ దొరికితే ఇలాంటి రెస్టారెంట్లో ఫుడ్ మీరు కూడా ట్రై చేస్తారా లేదా మా కమెంట్స్లో చెప్పేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైనా ఈ రెస్టారెంట్ తప్పకుండా ట్రై చేయాలనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. ఒకవేళ మీరు కానీ 7 days సౌత్ కొరియా టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే లెఫ్ట్లో ఉన్న వీడియో చూసేయండి. అదే థాయిలాండ్కి 7 day టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే రైట్ సైడ్లో ఉన్న వీడియో చూసేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.